మనం మరికొద్ది క్షణాల్లో బంగ్లాదేశ్ బార్డర్ని రీచ్ కాబోతున్నాం. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం ప్రజెంట్. దాని తర్వాత మన బంగ్లాదేశ్ బార్డర్ని కూడా మీకు చూపిస్తాను నేను వీడియోలో. మరికొద్ది క్షణాల్లో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా మన ఇండియాలకి చొరబడుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. ఎందుకంటే ఎంత సేఫ్టీ ఉంది అసలు బార్డర్ అనేది. చాలా వాళ్ళు కంచె వేయనీయట్లేదు బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అనుకూలంగా దాని కొరకే ఈ ప్రయత్నం చేస్తున్నారని మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇదిగో మనకు ఇక్కడ కనిపించేదే అదిగో ఇది భారత్ జెండా, అదిగో బంగ్లాదేశ్ జెండా. మధ్యలో ఈ కర్ర కట్టు చూసారా, ఇది మాత్రమే బార్డర్ అండి బాబు. ఈ మేక వేసేది కూడా 2 బార్డర్ల మధ్యలో 12 ఫీట్ల గ్యాప్ ఉంటుంది అంతే. ఈ కర్రకి అదిగో మళ్ళీ ఇంకో కర్ర అక్కడ కనబడుతుంది మనకి. ఆ పక్కన ఈ మేకలు మేసే పక్కన అదిగో ఇంకొక చిన్న కర్ర కనబడుతుంది. ఆ కర్రలు మాత్రమే, అంటే ఇంకా మనమైనా కర్ర కట్టాం కానీ వాళ్ళైతే ఒక వైర్ కట్టారు అంతే, తాడు రోప్ మాత్రమే కట్టారు. బార్డర్ ఏదైతే ఉందో అది నది వరకు మాత్రమే ఉంటుంది, నీళ్ళలో ఉండదు. ఇక చూడొచ్చు మనం ఈ బోటింగ్ కావాల్సుకునే వాళ్ళు ఇదే ఏరియాలో ఆ బార్డర్కి అటువైపున వాళ్ళ బోటింగ్, ఇటువైపున మన బోటింగ్ ఉంది. ఇంకా అక్కడ బోటింగ్ చేయడానికి వాళ్ళకి అసలు నీటి ప్రవాహమే లేదు. ఇదిగో మనం చూస్తున్న యారో మీరు చూసినట్టయితే మనం ఇదిగో వెళ్తున్నాం. ఇటు బోటింగ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఈ దావాకి నది ప్రవాహం ఇటువైపు ఉంది కానీ అటువైపు చాలా తక్కువగా ఉంటుంది. మీకు కనబడుతున్నాయి, అదిగో రాళ్ళు కనబడుతున్నాయి. కానీ అయినా కూడా ఇక్కడ మనం వీడియో తీయడానికి మన పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల మనం ఇదంతా వీడియో క్లియర్గా తీయలేకపోయాం. అందుకే అనుకుంటా ఇక్కడ ఇలా దాటే అవకాశం ఉంది కాబట్టి మోడీ గారు కంపల్సరిగా ఇక్కడ కంచె వేయాలనే నిర్ణయాన్ని తీసుకుని ఏదైతే 600 కిలోమీటర్లు పొడవునా కంచె వేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. జై భారత్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.